Hi, hello, welcome to my channel Learning Land. In this video, I am going to share you some other words and some permission sentences that we use in our daily life. మనం డైలీ లైఫ్లో మమ్మీ డాడీ లేదా అదర్ పర్సన్స్ దగ్గర కొన్ని పర్మిషన్స్ అనేవి తీసుకుంటూ ఉంటాం కదండి. సో ఆ పర్మిషన్స్ని ఇంగ్లీష్లో ఎలా తీసుకోవాలో ఈరోజు వీడియోలో చూసేద్దామండి. బట్ ఈ పర్మిషన్స్ తీసుకోవాలంటే మనం కొన్ని వర్డ్స్ అనేవి నేర్చుకోవాలండి. ఆ వర్డ్స్ మీద ఈ పర్మిషన్స్ ఎలా తీసుకోవాలో డిపెండ్ అయి ఉంటుంది. సో ఆ వర్డ్స్ ఏంటంటే మనకి మే, కెన్, షుడ్, వుడ్, కుడ్, షెల్, విల్. సో ఈ 7 వర్డ్స్ మీద పర్మిషన్స్ అనేవి డిపెండ్ అయి ఉంటాయండి. ఈ 7 వర్డ్స్ నేర్చుకున్నట్లయితే మనం పర్మిషన్స్ అనేవి ఇంగ్లీష్లో ఎలా తీసుకోవాలో ఆటోమేటిక్గా వచ్చేస్తాయండి. సో ఇక్కడ ఈ పర్మిషన్స్ యూజ్ చేసుకొని నేను కొన్ని ఎగ్జాంపుల్స్ అనేవి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ వచ్చేసి నేను లోపలికి రావచ్చా. నేను లోపలికి రావచ్చా అని అడగాలనుకుంటే మే ఐ కమిన్. మే ఐ కమిన్. ఐ అంటే నేను, కమ్ అంటే రావచ్చా, ఇన్ అంటే లోపలికి. సో మే ఐ కమిన్, నేను లోపలికి రావచ్చా. నెక్స్ట్ నేను వెళ్ళవచ్చా. నేను వెళ్ళవచ్చా అనడాన్ని మే ఐ గో. మే ఐ గో. ఐ అంటే నేను, గో అంటే వెళ్ళవచ్చా. సో మే ఐ గో, నేను వెళ్ళవచ్చా. నెక్స్ట్ మనం మొదలు పెడదామా అని అడగడానికి షల్ వి బిగిన్. షల్ వి బిగిన్. వి అంటే మనం లేదా మేము, బిగిన్ అంటే మొదలు పెడదామా. షల్ వి బిగిన్ లేదా స్టార్ట్. స్టార్ట్ అయినా సరే మొదలు పెడదామా. షల్ వి స్టార్ట్, మనం మొదలు పెడదామా. నెక్స్ట్ నేను కూడా నీ వెంట రావచ్చా. నేను కూడా నీ వెంట రావచ్చా అని అడగడాన్ని ఇంగ్లీష్లో మే ఐ ఆల్సో కమ్ అలాంగ్ విత్ యూ. మే ఐ ఆల్సో కమ్ అలాంగ్ విత్ యూ. ఆల్సో అంటే కూడా, కమ్ అంటే రావచ్చా, అలాంగ్ విత్ యూ నీ వెంట. అలాంగ్ విత్ యూ అంటే నీ వెంట. సో మే ఐ ఆల్సో కమ్ అలాంగ్ విత్ యూ, నేను కూడా మీ వెంట రావచ్చా. నెక్స్ట్ ఇప్పుడు దయచేసి నన్ను వెళ్ళడానికి అనుమతించండి. ఇప్పుడు దయచేసి నన్ను వెళ్ళడానికి అనుమతించండి అనడాన్ని ఇంగ్లీష్లో నౌ ప్లీజ్ పర్మిట్ మీ టు గో. నౌ ప్లీజ్ పర్మిట్ మీ టు గో. నౌ అంటే ఇప్పుడు, పర్మిట్ అంటే అనుమతించడం, మీ టు గో అంటే వెళ్ళడం. సో నౌ ప్లీజ్ పర్మిట్ మీ టు గో, ఇప్పుడు దయచేసి నన్ను వెళ్ళడానికి అనుమతించండి. నెక్స్ట్ నేను మీ ఫోన్ని ఉపయోగించవచ్చా. నేను మీ ఫోన్ని ఉపయోగించవచ్చా అనడాన్ని ఇంగ్లీష్లో కెన్ ఐ యూజ్ యువర్ ఫోన్. కెన్ ఐ యూజ్ యువర్ ఫోన్. యూజ్ అంటే ఉపయోగించడం. సో కెన్ ఐ యూజ్ యువర్ ఫోన్, నేను మీ ఫోన్ని ఉపయోగించవచ్చా. నెక్స్ట్ నేను మీ గదిలోకి రావచ్చా. నేను మీ గదిలోకి రావచ్చా అని అడగడాన్ని ఇంగ్లీష్లో కెన్ ఐ కమ్ ఇన్ టు యువర్ రూమ్. కెన్ ఐ కమ్ ఇన్ టు యువర్ రూమ్. కమ్ అంటే రావడం, రూమ్ అంటే గది, ఇన్ టు యువర్ మీ గదిలోకి. సో కెన్ ఐ కమ్ ఇన్ టు యువర్ రూమ్, నేను మీ గదిలోకి రావచ్చా. నెక్స్ట్ మీరు ఏమీ అనుకోకపోతే మీ బండి ఒకసారి నేను యూజ్ చేసుకోవచ్చా. మీరు ఏమీ అనుకోకపోతే మీ బండి ఒకసారి నేను యూజ్ చేసుకోవచ్చా అనడానికి ఇఫ్ యూ డోంట్ మైండ్ కెన్ ఐ యూజ్ యువర్ బైక్ వన్స్. ఇఫ్ యూ డోంట్ మైండ్, మీరు ఏమీ అనుకోకపోతే, కెన్ ఐ యూజ్ యువర్ బైక్ వన్స్. వన్స్ అంటే ఒకసారి, యూజ్ అంటే ఉపయోగించుకోవడం. ఇఫ్ యూ డోంట్ మైండ్ కెన్ ఐ యూజ్ యువర్ బైక్ వన్స్, మీరు ఏమీ అనుకోకపోతే మీ బండి ఒకసారి నేను యూజ్ చేసుకోవచ్చా అని అడుగుతాం. నెక్స్ట్ నేను మీ స్కూటర్ని కాసేపు తీసుకెళ్ళవచ్చా. నేను మీ స్కూటర్ని కాసేపు తీసుకెళ్ళవచ్చా అని అడగడానికి మే ఐ టేక్ యువర్ స్కూటర్ ఫర్ ఎ వైల్. మే ఐ టేక్ యువర్ స్కూటర్ ఫర్ ఎ వైల్. టేక్ అంటే తీసుకోవడం, వైల్ అంటే కాసేపు. సో మే ఐ టేక్ యువర్ స్కూటర్ ఫర్ ఎ వైల్, నేను మీ స్కూటర్ని కాసేపు తీసుకెళ్ళవచ్చా. నెక్స్ట్ ఇక్కడ కాసేపు విశ్రాంతి తీసుకుందామా. ఇక్కడ కాసేపు విశ్రాంతి తీసుకుందామా అని అడగడానికి షల్ వి రెస్ట్ హియర్ ఫర్ ఎ వైల్. షల్ వి రెస్ట్ హియర్ ఫర్ ఎ వైల్. రెస్ట్ అంటే విశ్రాంతి, వైల్ అంటే కాసేపు. సో షల్ వి రెస్ట్ హియర్ ఫర్ ఎ వైల్, ఇక్కడ కాసేపు విశ్రాంతి తీసుకుందామా. షల్ వి రెస్ట్ హియర్ ఫర్ ఎ వైల్. నెక్స్ట్ దయచేసి నాకు లిఫ్ట్ ఇస్తారా. దయచేసి నాకు లిఫ్ట్ ఇస్తారా అని అడగడానికి విల్ యూ ప్లీజ్ గివ్ మీ ఏ లిఫ్ట్. విల్ యూ ప్లీజ్ గివ్ మీ ఏ లిఫ్ట్. దయచేసి నాకు లిఫ్ట్ ఇస్తారా.
విల్ యూ ప్లీజ్ గివ్ మీ ఏ లిఫ్ట్. నెక్స్ట్, నేను మీ కొత్త దుస్తులు తీసుకోవచ్చా. నేను మీ కొత్త దుస్తులు తీసుకోవచ్చా అనడానికి కెన్ ఐ బారో యువర్ న్యూ డ్రెస్. కెన్ ఐ బారో యువర్ న్యూ డ్రెస్. బారో అంటే అరువు తీసుకోవడం, న్యూ డ్రెస్ అంటే కొత్త బట్టలు. సో కెన్ ఐ బారో యువర్ న్యూ డ్రెస్. నేను మీ కొత్త దుస్తులు తీసుకోవచ్చా. బారో అంటే అరువు తీసుకోవడం. నెక్స్ట్, నేను మరొక కేకు ముక్కను తీసుకోవచ్చా. నేను మరొక కేకు ముక్కను తీసుకోవచ్చా అని అడగడాన్ని ఇంగ్లీష్లో కుడ్ ఐ హ్యావ్ అనదర్ పీస్ ఆఫ్ కేక్. కుడ్ ఐ హ్యావ్ అనదర్ పీస్ ఆఫ్ కేక్. అనదర్ అంటే మరొక, పీస్ అంటే ముక్క. సో కుడ్ ఐ హ్యావ్ అనదర్ పీస్ ఆఫ్ కేక్. నేను మరొక కేక్ ముక్కను తీసుకోవచ్చా. నెక్స్ట్, నేను నా అసైన్మెంట్ని ఆలస్యంగా అందజేయవచ్చా. నేను నా అసైన్మెంట్ని ఆలస్యంగా అందజేయవచ్చా అని అడగడానికి కెన్ ఐ హ్యాండ్ ఇన్ మై అసైన్మెంట్ లేట్. కెన్ ఐ హ్యాండ్ ఇన్ మై అసైన్మెంట్ లేట్. నేను నా అసైన్మెంట్ని ఆలస్యంగా అందజేయవచ్చా. కెన్ ఐ హ్యాండ్ ఇన్ మై అసైన్మెంట్ లేట్. నెక్స్ట్, దయచేసి నేను కిటికీ తెరవవచ్చా. దయచేసి నేను కిటికీ తెరవవచ్చా అని అడగడాన్ని ఇంగ్లీష్లో మే ఐ ఓపెన్ ద విండో ప్లీజ్. మే ఐ ఓపెన్ ద విండో. విండో మీన్స్ కిటికీ. సో మే ఐ ఓపెన్ ద విండో ప్లీజ్. దయచేసి నేను కిటికీ తెరవవచ్చా అని అడుగుతాం. నెక్స్ట్, దయచేసి నేను మీ ఫోటో ఆల్బమ్ను చూడొచ్చా. దయచేసి నేను మీ ఫోటో ఆల్బమ్ను చూడవచ్చా అనడాన్ని ప్లీజ్ కెన్ ఐ హ్యావ్ ఏ లుక్ ఎట్ యువర్ ఫోటో ఆల్బమ్. ప్లీజ్ కెన్ ఐ హ్యావ్ ఏ లుక్ ఎట్ యువర్ ఫోటో ఆల్బమ్. దయచేసి నేను మీ ఫోటో ఆల్బమ్ను చూడవచ్చా. ప్లీజ్ కెన్ ఐ హ్యావ్ ఏ లుక్ ఎట్ యువర్ ఫోటో ఆల్బమ్. లుక్ అంటే చూడడం. సో ప్లీజ్ కెన్ ఐ హ్యావ్ ఏ లుక్ ఎట్ యువర్ ఫోటో ఆల్బమ్. దయచేసి నేను మీ ఫోటో ఆల్బమ్ని చూడవచ్చా. నెక్స్ట్, మీరు ఏమీ అనుకోకపోతే మిమ్మల్ని ఒకటి అడగవచ్చా. మీరు ఏమీ అనుకోకపోతే మిమ్మల్ని ఒకటి అడగవచ్చా అనడాన్ని ఇంగ్లీష్లో ఇఫ్ యూ డోంట్ మైండ్ కెన్ ఐ ఆస్క్ యూ వన్. ఇఫ్ యూ డోంట్ మైండ్, మీరు ఏమీ అనుకోకపోతే కెన్ ఐ ఆస్క్ యూ వన్, మిమ్మల్ని ఒకటి అడగవచ్చా. ఆస్క్ అంటే అడగడం. సో ఇఫ్ యూ డోంట్ మైండ్ కెన్ ఐ ఆస్క్ యూ వన్. మీరు ఏమీ అనుకోకపోతే మిమ్మల్ని ఒకటి అడగవచ్చా. నెక్స్ట్, నా కోసం మీరు 5 నిమిషాల కాలాన్ని కేటాయించగలరా. నా కోసం మీరు 5 నిమిషాల కాలాన్ని కేటాయించగలరా అని అడగడానికి కెన్ యూ స్పేర్ 5 minutes ఫర్ మీ. కెన్ యూ స్పేర్ 5 minutes ఫర్ మీ. స్పేర్ అంటే కేటాయించడం, ఫర్ మీ అంటే నా కోసం. సో కెన్ యూ స్పేర్ 5 minutes ఫర్ మీ. నా కోసం మీరు 5 నిమిషాల కాలాన్ని కేటాయించగలరా. సో చూసారు కదండి, ఈ పర్మిషన్ సెంటెన్సెస్ అనేవి ఎలా ఉంటాయో, ఈ పర్మిషన్స్ అనేవి ఎలా తీసుకోవాలో నేను ఫస్ట్ చెప్పే సౌండ్ వర్డ్స్ మీద ఈ పర్మిషన్స్ అనేవి ఎలా తీసుకోవాలో డిపెండ్ అయి ఉంటుందండి. సో మీరు పర్మిషన్ ఇవ్వాలనుకుంటే ఎస్, లేదు పర్మిషన్ వద్దు అనుకుంటే నో. ఇవి యూజ్ చేసుకొని మీరు ఆన్సర్స్ అనేవి ఇచ్చుకోవాలండి. సో ఈ రోజు వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.